హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ మనము ఒక ఫోల్డ్ చేసుకుందాము. దాన్ని మంచిగా ఐరన్ చేసేసుకొని మనకి పళ్ళు ఎంత లెవెల్ కావాలో అంత లెవెల్కి ఐరన్ చేసుకుందాం. దాన్ని తీసేసి ఇప్పుడు ఆ ఫోల్డింగ్ దగ్గర వరకు మనకి ఎన్ని ప్లీట్స్ కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఈజీగా 7 to 8 చేసుకోవచ్చు. ఒక్కొక్క ఫోల్డింగ్ దగ్గర ఒక్కొక్కసారి లైట్గా ఐరన్ చేసుకోవచ్చు. ఇది ఐరన్ చేసేటప్పుడు ఐరన్ బాక్స్ కాటన్లో పెట్టుకోవద్దు, చాలా హీట్ తక్కువ పెట్టుకోవాలి. సిల్క్లో పెట్టుకుంటే ఇంకా బెటర్. ఒకసారి ముందు పక్కన క్లాత్ మీద చెక్ చేసుకున్నాక శారీ పైన పెట్టండి. ఇప్పుడు నేను 2 ఫోల్డ్స్ చేసుకున్నాను, మళ్ళీ ఐరన్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ 8 ప్లీట్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. థర్డ్ ఫోల్డింగ్ మనకి ఎంత సన్నగా చేసినా ఇలా ఒక్కసారి ఐరన్ చేసి పెట్టేసుకున్నామంటే ప్లీట్స్ అలా ఉండిపోతాయి, అటు ఇటు జరగకుండా ఉంటాయి. 4 ప్లీట్స్ పెట్టుకున్నాను చూడండి. ఇలా మనం చేసేసుకున్నామంటే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు హడావిడి కాకుండా ఉంటుంది. ముందు రోజు చేసి ఇలా పెట్టేసుకోవచ్చు. దీన్ని బాక్స్ ఫోల్డింగ్ కూడా అనొచ్చు, 1 minute శారీ అని కూడా చెప్పొచ్చు. ప్లీట్స్ బాగా చిన్నగా వస్తాయేమో అని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనము ఇవన్నీ ఓపెన్ చేసేసుకుందాము. ఓపెన్ చేసుకొని ఒకటి వదిలేసి ఒకటి, చూసారు కదా ఎంత చక్కగా ఐరన్ అయిపోయింది. ఒకటి వదిలేసి ఒకటి పట్టుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఒక మడత వదిలేసి ఇంకొక మడత దగ్గర పట్టుకోవాలి. ఇలా నేను 8 ప్లీట్స్ దాకా పెట్టాను. కావాలంటే మీరు తక్కువ పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది. 3, 4, 6 ప్లీట్స్ అయినాయి. మీరు 8 పెట్టుకోవచ్చు మీకు కావాలంటే. చూసారు కదా గ్యాప్స్ ఉన్నాయి ఒక్కొక్క ప్లీట్ అక్కడ. ఇప్పుడు దీన్నంతా చక్కగా ఒకసారి మళ్ళీ ఐరన్ చేసేసుకుందాము. ఆ ఎడ్జ్లో కార్నర్కి ఒక పిన్నీస్ పెట్టేసుకుందాం. పైన ప్లీట్ కొంచెం పక్కకు తోసేసి లోపల నుంచి పెట్టేసుకుందాము. అలా పెట్టుకుంటే పిన్నీస్ బయటికి కనిపించకుండా ఉంటుంది. ప్రొఫెషనల్ ప్లీటింగ్ లాగా కనిపిస్తుంది. ఇలా కట్టుకున్నామంటే శారీ హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ముందే చేసి పెట్టుకుంటే శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు. అండ్ మేనేజ్ చేయలేము ఎక్కువసేపు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని చక్కగా ఐరన్ చేసేసుకుందాము. మనకి ఎంత లెవెల్కి కావాలి హైట్ అనేది చూసుకోవచ్చు. ఇది మనకే కాబట్టి మనం డైరెక్ట్గా మన హైట్ చెక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది మధ్య మధ్యలో ఒక 2-3 సేఫ్టీ పిన్స్ పెట్టుకుందాము. ఇది కూడా లోపల నుంచి ఒక ప్లీట్ తీసేసి లోపల నుంచి పెట్టుకుందాము. సో దట్ మనకి పిన్నీస్ బయటికి కనిపించకుండా ఉంటుంది. ఒక్కసారి ఇట్లా మళ్ళీ ప్రెస్ చేసేసుకుందాము. ఐరన్ చేయడం వల్ల జరి పాడవుతుందేమో అని అనుకోవద్దు, ఏం అవ్వదు. ఎందుకంటే తక్కువ పెట్టుకుంటాం కాబట్టి హీట్ ఏం పర్లేదు. ఇప్పుడు మనం మెజర్ చేసుకోవచ్చు. టేప్తో అన్న మెజర్ చేసుకోవచ్చు, హ్యాండ్తో మెజర్ చేసుకోవచ్చు. ఇది నాకే చేసుకుంటున్నాను కాబట్టి నేను హ్యాండ్తో మెజర్ చేసుకుంటున్నాను. నాకు ఎంత కావాలి అనేది ఒక క్లారిటీ ఉంది కాబట్టి. మీరు చేసుకున్నప్పుడు ఒకసారి మీద వేసుకొని చెక్ చేసుకోండి. ఎంతవరకు మనకి ఇలా సైడ్స్కి ప్లీట్స్ కావాలి అనేది చూసుకొని చేసుకోండి. ఇలా నాకు ఈ మాత్రం కొంచెం సరిపోతుంది. ఒక 1 inch 1/2 inch వరకు చేసుకొని వాటిని కరెక్ట్గా సెట్ చేసేసుకొని సైడ్కి అనేసి కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు నేను ఐరన్ చేసుకుంటాను. ఇది ఎంతవరకు కావాలో నేను అంతవరకే ఐరన్ చేసుకుంటాను. ఇది నాకు సరిపోతుంది, ఈ హైట్ సరిపోతుంది. సో నేను ఇంతవరకు సైడ్ కనుకొని
కొంచెం కొంచెం మనం కరెక్ట్గా అనుకొని మనం శారీ కట్టుకుని తెలుస్తుంది కదా, మనం ఆ షేప్లో పెట్టేసుకొని నేను ఐరన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా పెట్టుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కుచ్చులు తీసుకుందాము. దానికోసం మనము ఎంత కావాలి అనేది క్లాత్ అంతా వదిలేసుకుందాము. కరెక్ట్గా మిడిల్లోకి తీసుకొని మనకు రౌండ్కి ఎంత కావాలనేది అంతవరకు పిన్నీస్ పెట్టుకుందాము. ఇప్పుడు మనం ప్లీట్స్ పెట్టుకుందాము. 6 to 8 ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోండి. ఇది కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా తీసుకొని పెట్టుకోండి. నేను ఇప్పుడు చూడండి 4 to 5 పెట్టుకున్నాను ప్లీట్స్. పెట్టుకున్న తర్వాత పైన ఒక పిన్నీస్ పెట్టుకోవాలి, దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని. ఇప్పుడు ప్లీట్స్ మనము కరెక్ట్గా సైజ్లో పెట్టుకోవచ్చు, లేదంటే హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పెట్టుకోవచ్చు. కొంచెం కొంచెం పక్కకు అనుకుంటూ పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తాయి కుచ్చుళ్ళు. అలా కరెక్ట్గా సెట్ చేసుకొని పైన ఒక పిన్నీస్ కింద ఒక పిన్నీస్ సెట్ చేసుకోవాలి. లేదా మీరు శారీ కట్టుకునేలాగా ఇలా రౌండ్గా చుట్టేసుకొనన్నా ప్లీట్స్ కరెక్ట్గా సెట్ చేసుకోండి. చూసారు కదా, నేను 5 ప్లీట్స్ పెట్టుకున్నాను. దాన్ని కొంచెం కొంచెం పక్కకు జరుపుతూ పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే కరెక్ట్ మంచిగా కనిపిస్తాయి ప్లీట్స్. అక్కడ ఒక పిన్నీస్ పెట్టేసుకుందాము. పైన ఒక పిన్నీస్ కింద ఒక పిన్నీస్ పెట్టేసుకుంటే కదలకుండా ఉంటాయి కుచ్చులు. ఇలా మనం పట్టు శారీస్కే కాదు, డైలీ వేర్ శారీస్ కానీ, సిల్క్ శారీస్ కానీ, షిఫాన్ ఏ శారీస్కైనా మనం ఇదే ప్రాసెస్ చేసుకున్నామంటే, మనం ఎక్కడికైనా బయలుదేరే ముందు కానీ, మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా దీన్ని మంచిగా బాక్స్ ఫోల్డింగ్ చేసుకొని ఒక కవర్లో పెట్టేసుకుంటే ఎటు కదలకుండా నీట్గా ఉంటాయన్నమాట. పొద్దునే మనం వేసుకోవాల్సిన టైంలో హడావిడి కాకుండా ఉంటుంది. శారీ కట్టుకోవడానికి ఎక్కువ టైం తీసుకునే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అని చెప్పచ్చు. నా లాంటి వాళ్ళకి మెయిన్గా. నాకు శారీ కట్టుకోవడం రాదు, సరిగ్గా మెయింటైన్ చేయడం రాదు ఎక్కువసేపు. ఇప్పుడు మనం కుచ్చులన్నీ మంచిగా ఐరన్ చేసేద్దాము. స్లోగా ఐరన్ చేసేసుకుందాం. కింద కూడా ఇంకొక పిన్నీస్ పెట్టుకోవాలని చెప్పాను కదా, కింద కూడా ఒక పిన్నీస్ పెట్టేసుకోండి. దీన్ని కరెక్ట్గా హాఫ్ ఇంచ్ సైడ్ కనుక్కుంటూ చేసుకోవచ్చు. ఇలా చేసేసుకున్నామంటే ఈ కుచ్చులు ఎటు కదలకుండా ఉంటాయి. మనం ఎక్కువసేపు క్యారీ చేయడం కూడా ఈజీ అయిపోతుంది, కట్టుకోవడం కూడా ఈజీ అయిపోతుంది. కింద ఇంకొక పిన్నీస్ పెట్టని చూసారు కదా, దీన్ని తర్వాత కట్టుకునేటప్పుడు తీసేయచ్చు. ఇప్పుడు ఐరన్ చేసి కరెక్ట్గా ఎటు మూవ్ అవ్వకుండా ఉండడం కోసం నేను కింద పెట్టుకుంటున్నాను. ఎక్కడైనా ముడతలు అనిపిస్తే కూడా చేసేసుకోండి ఐరన్. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసుకుందాము. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని ఇట్లా లోపలికి అనుకొని ఐరన్ ఫోల్డ్ చేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకేం ముడతలు అవ్వదు ఇది శారీ. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలా పెట్టినామో అలాగే ఉంటుంది, ఏం పాడవ్వదు. ఇప్పుడు మనం తీసుకున్న కొంగు కూడా ఇలా పైకి మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎలా వీలవుతే అలా చేసుకోండి. ఇలా మధ్యలోకి పెట్టేసుకొని నేను ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఫోల్డ్ చేసేసాను. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేయొచ్చు. మనకి ఏది కంఫర్ట్ అనిపిస్తే, ఏది వీలవుతే అది. ఇవన్నీ కుచ్చులని సరిగ్గా సెట్ చేసుకుంటూ, ప్లీట్స్ అన్ని సరిగ్గా సెట్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోండి. ఎటు ముడతలు అవ్వకుండా ఉండాలి కదా. దీన్ని మనం తర్వాత కానీ ఎప్పుడు కూడా కానీ మీకు కావాలంటే ఇదే ప్రాసెస్ మీరు స్ట్రైట్నర్తో కూడా చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్తో చేయడం కష్టం అనిపిస్తే స్ట్రైట్నర్తో కూడా బాగా వస్తాయి. ఆ ప్రాసెస్ కూడా నేను మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా కదలకుండా ఎలా చక్కగా ఉందో. ఇప్పుడు నేను అటు సైడ్ నుంచి ఒక ఫోల్డ్ వేసి ఇటు సైడ్ నుంచి ఒక ఫోల్డ్ వేసేసాను. దీన్ని ఇప్పుడు పైనుంచి ఇలా అనేసి చుట్టూతో చుట్టి పెట్టేసుకోవచ్చు, రౌండ్గా పెట్టేసుకోవచ్చు. ఇది నేను
నార్మల్గా బీరువాలో పెట్టేసుకుంటా కాబట్టి ఇలా పెట్టేసుకున్నాను. లేదంటే మీరు రౌండ్గా తిప్పేసి ఒక కవర్లో ప్యాక్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంతే ప్రాసెస్, చాలా సింపుల్ అండి, ఈజీ. ఒక 10 minutesలో మనం చేసేసుకోవచ్చు. దీనికి ఏమైనా కొన్ని ఎక్స్ట్రా పిన్నీసులు కావాలి. మీకు కావాలంటే కుచ్చుల దగ్గర కింద ఉన్న పిన్నీస్ మాత్రం తీసేసుకోండి. ఇది నేను కదలకుండా ఫైనల్గా ఒక పిన్నీస్ పెట్టాను. వాడేటప్పుడు ఆ పిన్నీస్ తీసేసి వాడుకోండి. వేరే పిన్నీస్లు తీయొద్దు, అలా వదిలేసేయండి. కొంగుకు పెట్టిన పిన్నీస్లు కూడా తీయొద్దు.